డే 10 ఆఫ్ 100 సైబర్ సెక్యూరిటీ సిరీస్. మీకు పోర్ట్స్ అండ్ పోర్ట్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే చూద్దాం రండి. మన మొబైల్లో వాట్సాప్, యూట్యూబ్, జీమెయిల్ యూజ్ చేస్తున్నాం, కానీ అవి ఇంటర్నెట్లో ఎలా కనెక్ట్ అవుతున్నాయని ఎవరికీ తెలియదు. అవి పోర్ట్స్ని యూజ్ చేసి కనెక్ట్ అవుతాయి. అసలు ఈ పోర్ట్ అంటే ఏంటి? పోర్ట్ అంటే ఫిజికల్ డివైస్ కాదు, ఇది ఒక విర్చువల్ డోర్ లాగా ఉంటుంది. కంప్యూటర్లో ప్రతి సర్వీస్కి ఒక యూనిక్ పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో మనం సెండ్ చేసిన మెసేజ్ కరెక్ట్ పర్సన్కి రీచ్ అవుతుంది అంటే దానికి కారణం ఈ పోర్ట్సే. సింపుల్గా చెప్పాలంటే నిన్నటి ఐపీ అడ్రస్ వీడియోలో చెప్పినట్టు ఇంటర్నెట్లో మీ డివైస్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఐపీ అడ్రస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఐపీ అడ్రస్ అంటే మన ఇంటి అడ్రస్ అని అనుకోవచ్చు. ఇంటి అడ్రస్ ఉన్నంత మాత్రాన ఇంట్లోకి రాలేము కదా, లోపలికి రావాలి అంటే డోర్ కావాలి. సో ఇక్కడ ఆ డోర్ ఏ పోర్ట్ అని మాట. అయితే ఒక ఇంట్లో ఎలా అయితే చాలా డోర్స్ ఉంటాయో అలానే ఇంటర్నెట్లో కూడా చాలా పోర్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అవేంటో చూద్దాం. పోర్ట్ నెంబర్ 80 హెచ్టిటిపి వెబ్సైట్స్లో యూజ్ అవుతుంది. పోర్ట్ నెంబర్ 443 హెచ్టిటిపిఎస్, ఇది సెక్యూర్ వెబ్సైట్స్లో యూజ్ అవుతుంది. పోర్ట్ నెంబర్ 21 ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్లో యూజ్ అవుతుంది. పోర్ట్ నెంబర్ 22 ఎస్ఎస్హెచ్ రిమోట్ లాగిన్లో యూజ్ అవుతుంది. పోర్ట్ నెంబర్ 25 ఎస్ఎంటిపి ఈమెయిల్స్లో యూజ్ అవుతుంది. ఈ పోర్ట్ నెంబర్స్ 0 to 65,535 రేంజ్లో ఉంటాయి. వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. నెంబర్ 1 0 to 1023, వీటిని వెల్ నోన్ పోర్ట్స్ అని అంటారు. లైక్ హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 80, హెచ్టిటిపిఎస్ పోర్ట్ నెంబర్ 443. నెంబర్ 2 1024 నుండి 49,151, వీటిని రిజిస్టర్డ్ పోర్ట్స్ అని అంటారు. ఇవి ఇంటర్నెట్ అసైన్ నెంబర్స్ అథారిటీతో రిజిస్టర్ అయి ఉంటాయి. నెంబర్ 3 49,150 నుండి 65,535 వరకు, వీటిని డైనమిక్ పోర్ట్స్ అని అంటారు. ఇవి కమ్యూనికేషన్లో టెంపరీ యూజ్ కోసం యూజ్ చేస్తారు. హ్యాకర్స్ ఈ పోర్ట్స్ని యూజ్ చేసి సిస్టమ్స్ని స్కాన్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. సో రేపటి వీడియోలో ఎన్మ్యాప్ యూజ్ చేసి పోర్ట్ స్కానింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో డోంట్ మిస్ దిస్. సో ఇలాంటి మరిన్ని సైబర్ సెక్యూరిటీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.